హాయ్ అండి, నేను ఝాన్సీని. మా టెర్రస్ గార్డెన్ చూసారండి. నేను రిజైన్ చేసిన తర్వాత, పిల్లల డెలివరీస్ అయిపోయిన తర్వాత ఏం చెయ్యాలి అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఇట్లా కాదని చెప్పేసి మనం తినే ఆహారమే మనం పండించుకుందాము అంటే, మన వరి అలాంటివి ఏం పండించలేమనుకోండి, పళ్ళ మొక్కలు, కూరగాయలు, ఆకుకూరలు అలాంటివన్నీ పండించుకుందాము అనే ఒపీనియన్తో చిన్నగా టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేశాను నేను. ఇప్పుడు అది బాగా కొంచెం అంటే నాకు చేతైనంత వరకు నేను డెవలప్ చేసుకోగలిగాను. అందులో ఒక భాగం మాత్రమే మీకు చూపిస్తున్నాను అనమాట. పళ్ళ మొక్కలు అంటే నాకు దొరికినట్టుగా ఏ ఊరు వెళ్ళినా నేను పళ్ళ మొక్కలు తెచ్చుకుంటానండి. అలాగే కూరగాయ మొక్కలు, ఇంకా ఆకుకూరలు, పళ్ళ మొక్కలు వాటితో పాటు పూల మొక్కలు కూడా ఉండాలనిపిస్తుంది కదా. అట్లానే పూల మొక్కలు ఇవన్నీ మా టెర్రస్ గార్డెన్లో ఏ సీజన్కి తగ్గట్టుగా ఆ సీజన్గా కూరగాయలు పెంచుకుంటూ, పళ్ళ మొక్కల్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ, నేను ఇంకా ఈ టైంలో చేయాల్సిన పని ఏముందండి, ఏముండదు కదా. అందుకనే నా టైం అంతా కూడా ఈ టెర్రస్ గార్డెన్ మీదే స్పెండ్ చేస్తాను నేను, మా వారు. ఆయన పూర్తి సహకారంతోనే నేను ఇంత డెవలప్ చేసుకోగలిగాను. వచ్చిన ప్రతి పండుగ కూడా తిని ఎంతో ఆనందంగా ఉంటాం.